డన్ విత్ ద ఫకింగ్ ప్రాసెస్. జిమ్కి పోవాలి. అది వస్తుంది శ్రీనాథ్ గారు, నా దోస్త్ గారు వస్తుంది. ఎప్పుడైతే ఇంటికి చేరినాను నాకు తెలిసి ఇప్పుడు సరే వాయిస్ పెద్దగా వస్తుంది తెలుసు, ఎందుకంటే ఇంతసేపు బయట ఉండే కదా, జర షిక్ అవుతుంది మాట్లాడాలంటే. దీనిలోకి అయితే బయట పడదాం అనుకుంటున్నాను. దబ్బా దబ్బా కాఫీ తాగి బట్టలు వాసుకొని ఇంటికి దెంగేయాల. కొద్దిసేపులో కలుస్తా. శ్రీనాథ్ గారు వచ్చింది అలా, వాడు బయట వెయిట్ చేస్తుండు, కిందనే ఉన్నాడంట. ఇప్పుడు మనం షూస్ వేసుకొని జిమ్కి రైట్ అవుతున్నాం. చూడాలి అది ఎట్లయితే వర్కౌట్. ఇవాళ పుష్ డే, సో సేమ్ షిట్, చెస్ట్, షోల్డర్ అండ్ ట్రైసెప్. చలో జిమ్లో చూసాం. మనది నవాబ్ గుద్ద కదా, అదేమంటారు, వాడు వచ్చి గేట్ దగ్గర ఆగుతాడు. నేను గేట్ దగ్గర పోనీకే నడుచుకుంటూ పోతాలే, పార్కింగ్ పోయి పార్కింగ్లోకి నుంచి బైక్ తీసి బైక్తోని గేట్ వరకు పోయి గేట్ దగ్గర ఆన్ బైక్ ఎక్కి అడగేసి పోతున్నాను. మనం ఇట్లా నవాబ్ గుద్ద హరకత్లు చేస్తాం కాబట్టి సరే పాకెట్లు ఖాళీ ఉంటున్నాయి. అట్లీస్ట్ గేట్ వరకు నడిచిన గిట ఒక 100 స్టెప్స్ అయితే. ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు, పెద్ద బిల్డర్. ఆ బిల్డర్ బట్టలు ఇప్పిండంటే మెంటల్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఇంతగానం ఖర్చు పెట్టి జిమ్కి వస్తున్నా, చూసుకోవద్దా? ఇంతగానం తింటున్నా, తెలుస్తుంది నా బాడీ. ఏదో 6 గుర్తులు తింటున్నావు అంటే మరి ఆడ తింటారు 4 గుర్తులు రోజు. Workout is going so fucking good. Having so much fun in the workout today. Done with the fucking workout. And అమ్మ దోసంతో నవ్వుతున్నా కదా, జిమ్ అయిపోయిన తర్వాత అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నాం. రోడ్ల మీద తిరుగుడు, అసలు ఇంకా ఏమైనా చాయ్ సిగరెట్ సుట్టా గిట్ట అట్లా మొత్తం వర్కౌట్ చేయాలి. రోడ్ల మీద గంట సేపు తిరగాలి, ఇంటికి రావాలి. నీ అమ్మ ఇప్పుడు తిని పండుకోవాలి, ఎందుకంటే రాత్రి మళ్ళీ ఆఫీస్ ఉన్నది. ఇప్పుడు ఎడిట్ చేసి వేస్తా బ్లాగ్. చలో, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యా.